వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50% రాయితీతో 136.62 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తున్నాం. 80% రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1130 కిసాన్ డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీఏఐ ఎంఎస్ 2.0 యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించాం. 2026-27 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. గత సంవత్సరం 182 కోట్ల రూపాయల రాయితీతో నాణ్యమైనటువంటి విత్తనాలు పంపిణీ చేశాం. 2026-27 సంవత్సరంలో విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. 2025-26లో 37.53 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేయగా 2026-27 ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుల నిర్వహణకు 4.66 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో ఎస్టెక్ విధానాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. 2026-27లో పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయలని ప్రతిపాదించాం. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026-27లో 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం.